జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్న గ్రహగతులు గవ ప్రశ్నను క్రోడీకరించుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మీ దైనందిన జీవితంలో శని భగవానుడి యొక్క ఏలినాటి శని తీవ్రతరమైనటువంటి స్థితిగతుల్లో ఉంది. రాహుకేతువులు ఇబ్బంది కలగజేస్తున్నారు. కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో 2వ వారం వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో సవాళ్లతో మొదలయ్యే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీరు నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు ముందుగానే నిర్ణయాలు తీసుకోవటం, మీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండకపోవటం ఆందోళన కలిగిస్తుంది. సహచరులు అవ్వచ్చు, సహోద్యోగుల నుంచి సహకారం లభించకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ఈ తీక్షణమైనటువంటి శని భగవానుడి యొక్క ఏలినాటి శని, రాహుకేతు సంబంధమైనటువంటి పరిస్థితులు మీకు సంబంధించిన అనారోగ్యాన్ని, వివాహ జీవితాన్ని కూడా ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్యం, మోకాలికి సంబంధించినటువంటి కీళ్ళు, శరీరానికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి నీరసం, నలత, కండరాలు లేదా ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కలగవచ్చు. నీరసం అవటం, తల తిరగటం, కొన్ని విషయాల్లో అనారోగ్యం అధికమైపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏలినాటి శని తీవ్రతరంగా ఉన్నటువంటి సందర్భంలో వివాహ జీవితంలో కూడా అపోహలు, అపార్థాలు ఎదురవచ్చు. కొన్ని విషయాల్లో చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు కనుక మాట్లాడేటువంటి సందర్భంలో వాగ్వివాదం జరిగి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కానీ ద్వితీయార్థంలో మాత్రం శుక్రుడి యొక్క అనుకూలత వల్ల భార్యాభర్తల మధ్య మళ్ళీ అన్యోన్యత పెరగటం, అన్యోన్యమైనటువంటి జీవన విధానంలోకి రావటం, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరగటం, ఇవి జరుగుతాయి. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వల్లే భార్యాభర్తల మధ్య పురపచ్చాలు రావటం, కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకోవటం, న్యాయపరమైన, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీ మాట వైఖరి తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సహచరులు, మీ తోటి ఉద్యోగులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అధికార భయం పొంచి ఉంది. ఉన్నతాధికారుల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రణాళికలను అంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేసే పని మీద, మీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగుల మీద ఓ కన్ను వేసి ఉంచటం చెప్పదగిన సూచన. ఎన్ని ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, అంటే ఒక దేవగురు అయినటువంటి బృహస్పతి బలం ఉంటే చాలన్నట్టుగా ఎన్ని విపత్తులు ఏర్పడ్డప్పటికీ కూడా దైవబలం, గురుబలం మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన పురోగవృద్ధి బాగుంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా ధనాన్ని కోల్పోవటం, అప్పుల పాలవటం, మళ్ళీ ద్వితీయార్థం వచ్చేటప్పటికీ భగవంతుడు కాలం సహాయం చేసినట్టుగా మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం,
ఓ రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఏలినాటి శని మిమ్మల్ని మానసికంగాను, శారీరకంగాను, కుటుంబపరంగాను ఇబ్బంది కలిగించినప్పటికీ బృహస్పతి యొక్క సహాయం వల్ల మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నం చేయడానికి కొంత ఆలస్యం అవ్వచ్చు. విద్యార్థులకి యుగదాయకమైనటువంటి ఫలితం. ద్వితీయార్థంలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి విద్య వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. కానీ అపోహలు, అపార్థాలు, అపనిందల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమశివుడికి గనక విశేషవంతమైనటువంటి గోక్షీరంతో, నమక చమక మంత్రాలతో లఘు విధానంలో కానీ మహన్యాసపూర్వకంగా కానీ రుద్రాభిషేక క్రతువును చేయించటం వల్ల సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జాతకంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటమే కాదు, ఏలినాటి శనిలో కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూసే అవకాశం ఉంది. విశేషించి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టే, నరపీడ వల్ల కొంతమంది ప్రత్యర్థులు మీరు చేయనటువంటి పొరపాటికి మిమ్మల్ని అపోహలకి, అపార్థాలకు గురి చేస్తారు. సమాజం సన్నిహితమైనటువంటి వ్యక్తులు కూడా మీరు పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా అది వాస్తవమని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపోహలు, అపార్థాలు, అపనిందల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కాను ఒక పంచమిక రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకోవటం వల్ల మీనరాశి జాతకులకి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.